పార్టీ ఫిరాయింపులపై కఠిన వైఖరి అవలంబించాలని కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయించింది. ఇదే విషయాన్ని పార్టీ మేనిఫెస్టోలో కూడా స్పష్టం చేసింది. మేనిఫెస్టోలో భాగంగా విడుదల చేసిన న్యాయపత్రంలో ఫిరాయింపుల అంశాన్ని ప్రాముఖ్యంగా ప్రస్తావించారు. ఒక పార్టీ టికెట్పై గెలిచి మరో పార్టీలోకి చేరే వారిని ఉపేక్షించే సమస్య లేదని స్పష్టం చేసింది. ఇలాంటి వారిని అసెంబ్లీలో లేదా పార్లమెంట్లో ఆటోమేటిక్ అనర్హులుగా చేస్తామని చెప్పింది. అందుకు వీలు కల్పించేలా రాజ్యాంగంలోని 10వ షెడ్యూల్ను సవరిస్తామని గర్జించింది. ఇవన్నీ వినేందుకు బాగానే ఉన్నాయి. కాకపోతే ప్రస్తుతం తెలంగాణలో మాత్రం దీనికి పూర్తిగా విరుద్ధంగా జరుగుతుంది. కాంగ్రెస్ అధిష్టానం చెబుతున్న దానికి పూర్తి విరుద్ధంగా తెలంగాణ కాంగ్రెస్ వ్యవహరిస్తోంది. చట్టసభల పదవుల్లో లేని వారిని మాత్రమే కాదు, ఇతర పార్టీ టికెట్లపై ఎమ్మెల్యేలుగా గెలిచిన వారిని సైతం కాంగ్రెస్ పార్టీలోకి చేర్చుకుంటున్నారు. గోడ దూకుడును ప్రోత్సహించే విషయంలో తెలంగాణ కాంగ్రెస్ దూకుడుగానే వ్యవహరిస్తుంది. అంతేకాదు పదుల సంఖ్యలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తమతో టచ్లో ఉన్నారని అంటోంది. ఈ విషయంలో బీజేపీని కూడా అది వదలడం లేదు. బీజేపీ ఎమ్మెల్యేలు సైతం తమతో టచ్లో ఉన్నారని అంటోంది. మొత్తం మీద పరిస్థితి చూస్తే కాంగ్రెస్ అధిష్టానం చెబుతున్నది ఒకటైతే తెలంగాణ కాంగ్రెస్ చేస్తున్నది మరొకటిగా ఉన్నదనే విషయం స్పష్టమవుతుంది. కాంగ్రెస్ మేనిఫెస్టోకు పూర్తి భిన్నమైన లైన్ను తెలంగాణ కాంగ్రెస్ ఎంచుకుంది. కొత్తగా అధికారంలోకి వచ్చిన పార్టీ విపక్షాలను ముక్కుచెక్కలు చేయడం కొత్తేమీ కాదు. తెలంగాణ వాదాన్ని దెబ్బతీసేందుకు గతంలో అవిభక్త ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ఆర్ ఇలాంటి వ్యూహాన్ని అనుసరించారు. ఆనాటి నుంచి ఆ వ్యూహాన్ని ఇతరులు కూడా అనుసరించడం మొదలైంది. తెలంగాణ వాదంతో అధికారం చేపట్టిన కేసీఆర్ ఆ తర్వాతి కాలంలో కాంగ్రెస్పై ఆకర్ష అస్త్రాన్ని ప్రయోగించారు. తిరిగి ఇప్పుడు రేవంత్ సారథ్యంలో కాంగ్రెస్ కూడా అదే పనిచేస్తుంది. మర్యాదపూర్వకంగా విపక్ష నాయకులు కలుసుకునే నాయకులు తెల్లారి కాంగ్రెస్ కండువాలో కనిపిస్తున్నారు. నియోజకవర్గ అభివృద్ధి కోసం అంటూ కాంగ్రెస్లో చేరడం మామూలైపోయింది. ఎమ్మెల్యేలు కానీ బీఆర్ఎస్ ప్రముఖ నాయకులు ఎంతోమంది కాంగ్రెస్లో చేరారు. సిద్ధాంతాలకు నైతిక విలువలకు పార్టీలు నాయకులు ఏనాడో తిలోదకాలిచ్చారు. కాబట్టి దాంట్లో పెద్దగా అభ్యంతరం చేయాల్సిన అంశం కూడా ఏమీ లేదు. వారు ఎన్నికల్లో పోటీ చేసి ప్రజాభిప్రాయంతో గెలిచిన వారు కాదు కాబట్టి దాన్ని పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం కూడా లేదు. కాకపోతే ఒక పార్టీ టికెట్పై గెలిచి ప్రజాభిప్రాయంతో చట్టసభకు ఎన్నికైన వారు మాత్రం తమకు ఓటేసిన వారి అభిప్రాయాలను పట్టించుకోకుండా మరో పార్టీలో చేరడం మాత్రం వివాదంగా మారుతుంది. నైతిక విలువలను తెరపైకి తీసుకువస్తుంది. అంతేకాదు చట్టపరమైన అంశాలు కూడా చర్చకు వస్తున్నాయి. బీఆర్ఎస్ టికెట్పై గెలిచిన ఎమ్మెల్యేలు దానం నాగేందర్, తెల్లం వెంకట్రావు, కడియం శ్రీహరి లాంటి వారు కాంగ్రెస్లో చేరడం ఇప్పుడు ప్రాధాన్యం సంతరించుకుంది. పార్టీ ఫిరాయింపులు దేశంలో కొత్తేమి కాదు. దశాబ్దాల కిందటి ఆహారం గయారం సంస్కృతి నేటికి కొనసాగుతూనే ఉంది. పార్టీ టికెట్ కోసం రాత్రికి రాత్రి పార్టీ మారి పొద్దున్నే టికెట్తో నామినేషన్ వేసిన సందర్భాలు అనేకమున్నాయి. అందుకే ఈ తరహా ఫిరాయింపులను మరీ ముఖ్యంగా ఓ పార్టీ టికెట్పై గెలిచి మరో పార్టీలో చేరడంపై ఎంతో చర్చ జరిగింది. దానికి సంబంధించి ఎన్నో చట్టాలు కూడా వచ్చాయి. కాకపోతే అందులో ఉండే లొసగుల కారణంగా ఫిరాయింపులు నేతలు తప్పించుకోగలుగుతున్నారు. వారిపై చర్యలు తీసుకునేందుకు వీల్లేకుండా పోతుంది. ఈ విధమైన ఫిరాయింపులకు బాధిత పార్టీగా ఉన్న కాంగ్రెస్ నేడు స్వయంగా ఈ తరహా ఫిరాయింపులను ప్రోత్సహించడం విశేషం.
దేశంలో ఫిరాయింపుల సంస్కృతికి దశాబ్దాల చరిత్ర ఉంది. ఫిరాయింపులను ప్రోత్సహించిన ఘనత కూడా కాంగ్రెస్ పార్టీకే దక్కుతుంది. 1957 నుంచి 1967 మధ్య కాలంలో ఈ విధమైన ఫిరాయింపుల కారణంగా బాగా లబ్ధి పొందింది ఆ పార్టీనే. అప్పట్లో 98 మంది చట్టసభ సభ్యులు కాంగ్రెస్ నుంచి మరో పార్టీలోకి ఫిరాయిస్తే 419 మంది ఇతర పార్టీల నుంచి కాంగ్రెస్లో చేరారు. ఫిరాయింపులకు ఒక చక్కటి ఉదాహరణ గయాలాల్. ఆయన 1967లో ఒక్కరోజే 3 సార్లు పార్టీ ఫిరాయించారు. ఆయన పేరు మీదుగానే గయారాం అనే మాట వచ్చింది. 1967 ఎన్నికల్లో వివిధ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో సుమారు 3500 మంది ఎమ్మెల్యేలు ఎన్నికయ్యారు. వీరిలో 550 మంది పార్టీలు ఫిరాయించారు. వీరిలో కొందరు 2-3 సార్లు కూడా పార్టీ ఫిరాయించడం విశేషం. ఈ నేపథ్యంలోనే పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం అవసరం వచ్చింది. లో దేశవ్యాప్తంగా చోటు చేసుకున్న ఫిరాయింపులు పార్లమెంట్ను కూడా కుదిపేశాయి. అప్పట్లో ఈ అంశాన్ని పరిశీలించేందుకు వైబీ చవాన్ సారథ్యంలో ఒక కమిటీ కూడా ఏర్పడింది. 1968లో ఈ కమిటీ తన నివేదికను సమర్పించింది. పార్లమెంట్లో పార్టీ ఫిరాయింపు నిరోధక బిల్లు ప్రవేశపెట్టేందుకు ఈ నివేదిక బాట వేసింది. అప్పట్లో విపక్షం కూడా ఈ బిల్లుకు మద్దతుగానే ఉండింది. ఇందిరాగాంధీ సారథ్యంలోని కేంద్ర ప్రభుత్వం మాత్రం ఈ బిల్లు జాయింట్ సెలెక్ట్ కమిటీకి నివేదించింది. అలా ఆ బిల్లు మరుగున పడిపోయింది. దేశంలో 1977-79 మధ్య కాలం అత్యంత సంక్షోభ రాజకీయాలను చూసింది. అప్పట్లో మొట్టమొదటి కాంగ్రెసేతర ప్రభుత్వానికి మొరార్జీ దేశాయి సారథ్యం వహించారు. 76 మంది ఎంపీలు పార్టీ ఫిరాయింపులు ఆయన అధికారం కోల్పోవాల్సి వచ్చింది. 1970-80ల మధ్య ఇందిరాగాంధీ హవా నడిచింది. కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలో ఉన్న సందర్భాల్లో వివిధ రాష్ట్రాల్లో కాంగ్రెసేతర ప్రభుత్వాలు ఫిరాయింపుల ఇబ్బందులను చవిచూశాయి. ఇందిరాగాంధీ హయాం ఫిరాయింపులకు స్వర్ణయుగంగా మారింది. అందుకే నాటి కర్ణాటక ముఖ్యమంత్రి వీరేంద్ర పాటిల్ ఈ ఫిరాయింపులను గోల్డ్ రష్గా అభివర్ణించారు. లో రాజీవ్ గాంధీ స్పష్టమైన మెజారిటీతో అధికారం చేపట్టారు. సుదీర్ఘ చర్చల అనంతరం పార్లమెంటు 1985 జనవరి నెలాఖరులో పార్లమెంటు పార్టీ ఫిరాయింపు వ్యతిరేకత బిల్లును ఆమోదించింది. లోక్సభ, రాజ్యసభ ఏకగ్రీవంగా ఈ బిల్లును ఆమోదించడం విశేషం. 1985 ఫిబ్రవరి 15న ఈ బిల్లుపై రాష్ట్రపతి సంతకం చేశారు. 1985 మార్చి 18 నుంచి ఈ చట్టం అమల్లోకి వచ్చింది. అయితే ఈ చట్టం పార్టీల విలీనాలు, చీలికలను సమర్థించింది. 3/4 మంది సభ్యులు గనుక మరో పార్టీలో చేరితే వారికి ఈ చట్టం వర్తించకుండా పోయింది. దాంతో దీన్ని అవకాశంగా తీసుకొని నేటికి వివిధ మార్గాల్లో ఫిరాయింపులు కొనసాగుతూనే ఉన్నాయి. ఫిరాయింపుల నిరోధక చట్టంలో ఉన్న లొసగులను రాజకీయ పార్టీలు తేలిగ్గానే గుర్తించాయి. వాటిలో ముఖ్యమైనది స్పీకర్ పాత్ర. ఈ నేపథ్యంలోనే 2003లోనే రాజ్యాంగంలోని 10వ షెడ్యూల్ను సవరించాలనే ప్రతిపాదన కూడా వచ్చింది. ఈ సవరణ బిల్లుకు 2004 జనవరి 1 రాష్ట్రపతి ఆమోద ముద్ర వేశారు. జనవరి 2న దీన్ని నోటిఫై చేశారు. ఈ సవరణ ప్రకారం ఫిరాయింపు కారణంగా అనర్హత పొందిన సభ్యులకు ఏ విధమైన మంత్రి పదవులు, లాభదాయకమైన రాజకీయ పదవులు ఇవ్వడానికి వీల్లేదు. అంతేకాకుండా రాష్ట్రంలో, కేంద్రంలో ఎంతమంది మంత్రులుగా ఉండవచ్చనే విషయంలోనూ నిబంధనలు వచ్చాయి. ఆయా సభల్లోని సభ్యుల సంఖ్యలో 15% మించకుండానే మంత్రివర్గాలు ఉండాలి. దీంతో జంబోజెట్ మంత్రివర్గాలకు బ్రేక్ పడింది. ఒక పార్టీలో చేరిన తర్వాత అభిప్రాయాలు మారితే మరో పార్టీలో చేరైతే తప్పేంటనే ప్రశ్న కూడా వస్తోంది.
అందులో ఎలాంటి తప్పు లేదు. కాకపోతే ఒక పార్టీ టికెట్పై గెలుపొంది మరో పార్టీలో చేరడంతోనే సమస్య వస్తోంది. అది నైతిక విలువలను కూడా తెరపైకి తీసుకువస్తోంది. అలాంటి సందర్భాల్లో ఆయా నాయకులు తమ పార్టీ సభ్యత్వాలకు, చట్టసభల సభ్యత్వాలకు రాజీనామాలు చేసి తమకు నచ్చిన పార్టీలో చేరవచ్చు. ఇలా రాజీనామాలు చేసి గెలిచిన నాయకులు కూడా ఉన్నారు. అందుకే ఇప్పుడు ఇదే అంశం మరోసారి తెరపైకి వస్తోంది. తెలంగాణలో ఇలా ఒక పార్టీ టికెట్పై గెలిచి మరో పార్టీలో చేరిన వారు ముందుగా పాత పార్టీ పదవులకు, సభ్యత్వానికి, అదేవిధంగా ఎమ్మెల్యే పదవులకు రాజీనామా చేయాలనే డిమాండ్ తెరపైకి వస్తోంది. తాజాగా బీఆర్ఎస్ నేత కూడా కేటీఆర్ కూడా ఇదే విధమైన డిమాండ్ చేశారు. అంతేకాదు పార్టీ ఫిరాయించిన వారిపై బీఆర్ఎస్ చట్టపరమైన చర్యలు తీసుకుంటుంది. కాంగ్రెస్ అధిష్టానం ఫిరాయింపులపై కఠినంగా వ్యవహరిస్తుంది. అందుకే ఈ అంశాన్ని మేనిఫెస్టోలో కూడా ప్రకటించింది. ఈ నేపథ్యంలో తాజాగా కాంగ్రెస్లో చేరిన కొంతమంది ఇతర పార్టీ ఎమ్మెల్యేల భవితవ్యం ఏమిటనే అంశం కూడా తెరపైకి వస్తోంది. కాంగ్రెస్ అధిష్టానం మనోగతానికి అనుగుణంగా వీరంతా పాత పార్టీకి తమ ఎమ్మెల్యే పదవులకు రాజీనామాలు చేస్తారా లేదా అనే అంశంపై చర్చ జరుగుతుంది. నిజంగా వీరంతా కూడా కాంగ్రెస్ అధిష్టానం అభిప్రాయాలను గౌరవిస్తే తిరిగి ఉప ఎన్నికలు రావడం ఖాయం. మరి వారు అలానే చేస్తారా, లేదంటే చట్టంలో ఉన్న లొసగులను ఉపయోగించుకొని ఎమ్మెల్యేలుగానే కొనసాగుతారా అనేది $1 మిలియన్ ప్రశ్నగా మారింది. మొత్తం మీద గోడ దూకుడు రాజకీయాలకు, ఫిరింపు ప్రోత్సహించే దూకుడు రాజకీయాలకు తెరపడాల్సిన అవసరమైతే ఉంది. అంతేకాదు కాంగ్రెస్ మేనిఫెస్టోలో పేర్కొన్న విధంగా ఆ దిశలో చట్ట సవరణలు కూడా రావాలి. రేపటి నాడు ఏ పార్టీ గెలిచినా కూడా ఈ అంశంపై దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ us.